హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజైతే చాలా డిఫరెంట్‌గా పరోటా విత్ ఉల్లి కారం అయితే చేశానండి. ఎప్పుడూ రొటీన్‌గా పరోటాలో పొటాటో కర్రీ, లేకపోతే పన్నీర్ కర్రీ అలా వాడుతూ ఉంటాం కాబట్టి, ఈరోజు చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి నేనైతే ఉల్లి కారం అయితే చేశానండి. అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. టేస్ట్ కూడా అసలు పర్ఫెక్ట్ టేస్ట్ అండి. అసలు ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను రండి. ఫస్ట్‌గా అయితే నేనైతే పిండి కలిపేసి పెట్టేసానండి. ఎందుకంటే అది ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత స్పాంజ్ లాగైతే వస్తాయి. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం 1 అవర్ ముందైనా సరే మనం పిండినైతే చక్కగా నానబెట్టాలండి మూత పెట్టేసి. నేనైతే ఇందులో అయితే ఏమీ వేయలేదండి. జస్ట్ గోధుమ పిండి అందులో లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. వేసి ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే యాడ్ చేశాను. ఏసి చక్కగా బాగా అయితే కలిపేసి మూత పెట్టి 1 అవర్ అయితే ఉంచేసానండి. 1 అవర్ తర్వాత చక్కగా ఈ విధంగా అయితే ఇంత స్మూత్‌గా పిండి చూస్తే మీకు అర్థమవుతుందండి. అంత స్మూత్‌గా అయితే అయిపోయింది. దీన్నైతే ఇప్పుడు చక్కగా ఒక 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా పెద్దగా చేయాలండి. ఈ ఈ మోడల్‌లో చేసినప్పుడు నేనైతే కొంచెం ఎప్పుడు చపాతీలనేది నార్మల్‌గా చేస్తుంటారు. బట్ నేనైతే ఎప్పుడు అలా చేయనండి. కొంచెం హెల్తీకి మంచిగా ఉండేటట్టుగా అందులో కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేనైతే ఒక 3 పార్ట్స్ అయితే చేశాను కదా! అందులో ఒక ఉండ అయితే తీసుకొని చక్కగా చపాతీ అయితే చేసేస్తున్నానండి. చాలా పెద్దగా చేసేస్తాను. మధ్యలో చక్కగా పిండి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కింద అతుక్కుపోతుంది కదండీ! అందుకని. పిండనేది కామన్‌గా ఎప్పుడూ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండీ! చక్కగా ఈ విధంగా అయితే చేసేసాను. మొత్తం అంతా కూడా పెద్దగా చేసిన తర్వాత మనమైతే చాక్‌తో చక్కగా ఇలా సన్నగా చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇలా దగ్గరగా ఇలా అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత నేనైతే నెయ్యి అయితే వాడతాను కాబట్టి నెయ్యి అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్పూన్‌తో చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేద్దాము. చూసారు కదా! స్పూన్‌తో కొంచెం ఇలా చేత్తో కాకుండా స్పూన్‌తో స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో అయితే మొత్తం అంతా అది కదిలిపోతూ ఉంటది. లైట్‌గా క్యారెట్ యాడ్ చేశానండి. ఎందుకంటే పిల్లలకి హెల్త్‌కి మంచిది కదా! అందుకని చెప్పి క్యారెట్ వేశాను లైట్‌గా. చక్కగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. దీన్నైతే మనం సర్కిల్‌లాగా చేసుకుందాము. మొత్తం అన్నీ చూడండి కొంచెము గట్టిగా ఇలా ఫ్రెడ్ చేస్తూ ఇలా చుట్టుకుంటే స్లోగా చుట్టుకుంటే సరిపోతుందండి. కింద అయితే అతుక్కుపోద్దండి అది, కానీ ఏమీ అవ్వదు. అతుక్కుపోయినా సరే ఏమవ్వదు. మనం నెయ్యి వేసాం కదా, అందువల్ల అలా అతుక్కుపోతూ ఉంటుంది. చక్కగా ఈ విధంగా అయితే చేసి కొంచెం చక్కగా చేతులతో దగ్గరికి ఇలా నొక్కుతూ ఉంటే మొత్తం అంతా కూడా ఇలా అతుక్కుపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనమైతే దీన్ని చక్కగా ఒక సర్కిల్ లాగా చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా దీని మీద లైట్‌గా నెయ్యి యాడ్ చేశాను. కొంచెం చిన్నది అంటే మరీ దళసరిగా ఉంటే మనకి రేగి మీద వేసేటప్పుడు త్వరగా అవ్వదనమాట. అందుకని చెప్పి కొంచెము మనం చపాతీ ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో జస్ట్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తానండి. చూసారా, కొంచెం పల్చగా అవుతుందనమాట. అప్పుడు కొంచెం త్వరగా అయిపోతుంది. చక్కగా లోనంతా కూడా చక్కగా పొరల్లా వస్తుంది. అందుకని చెప్పి చూసారు కదా, ఈ విధంగా అయితే చేశాను.
ప్యాన్ మీద అయితే వేసానండి. ఇది కాలడానికి టైం పట్టిద్ది. ఈలోపు మనం ఉల్లి కారం కూడా చేసేద్దాము. నేనైతే ఫస్ట్గా ఉల్లి కారంకి అయితే ఫస్ట్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. చక్కగా అందులో ఆయిల్ వేసాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ధనియాలు, జీలకర్ర చక్కగా వేపుకుందాము. నార్మల్గా అలా ఆయిల్లో వేసిస్తే మొత్తం అంతా అయిపోతుందండి. దానివల్ల అది మనం తీయడానికి ఇబ్బందిగా అవుతుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు వేపేటప్పుడు నేను ఎప్పుడు ఇలానే వేపుతూ ఉంటాను. ఇలా చిన్న చిన్నవి చూసారు కదా, ఆయిల్ చక్కగా ఎక్కువ కాదండి, చిన్న పచ్చివాసన పోయే వరకు వేపితే సరిపోతుంది. చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. దోరగా ఎగిపోయినాయండి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీలో ఏం వేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వేపినవి ఉన్నాయి కదండి, ధనియాలు, జీలకర్ర అయితే మిక్సీలో వేసేస్తున్నాను. దీంతో పాటుకు నేను కొన్ని ఎండుమిరపకాయలు అయితే వాటర్లో నానబెట్టి వదిలేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. అలా నానబెట్టి వదిలేస్తే టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా మిక్సీ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఒక చిన్నది అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చింతపండు. ఎల్లుల్లిపాయలు కొంచెం తీసుకున్నాను. లైట్గా కొంచెము కొత్తిమీర. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసేద్దామండి. చూసారుగా, చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా కొంచెం అటు ఇటుగా వేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఆనియన్స్ ఏంటంటే ఇది జస్ట్ వాటర్ వేసి మూత పెట్టేస్తే మనకి ఆవిరికి ఇలా అయిపోతాయండి చక్కగా. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేద్దాము. మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాం కదా ధనియాలు వేపేటప్పుడు, అదే ఆయిల్లో చక్కగా ఎల్లుల్లిపాయలు కొంచెం తీసుకున్నానండి. ఇది మెంతాకు అండి, నేను ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాను. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మెంతాకు వేస్తే హెల్త్కి అయితే చాలా మంచిది. మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కదండి, చింతపండు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ కూడా. అది కూడా చక్కగా ఆయిల్లో అయితే వేపేద్దాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ఈ ఉల్లి కారం అనేది ఇంచుమించుగా 3 days అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలండి దీన్ని. నెక్స్ట్ ఆల్రెడీ మనము ఆనియన్స్ చెప్పాను కదండి, ఆవిరిలో పెట్టాం కదా, ఆనియన్స్ కూడా లైట్గా జస్ట్ మిక్సీ అయితే చేశాను. ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాము. అసలు ఇందులో నేను కారం అయితే యాడ్ చేయలేదండి, కారం అయితే అవసరం లేదు కూడా అసలు. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. చక్కగా దగ్గరికి అయితే వేగిపోయిందండి. అసలు చాలా పర్ఫెక్ట్ స్మెల్ అయితే వచ్చేసింది నాకు. చక్కగా మనం చపాతీతో అయితే తినేద్దాము. చూసారు కదా అసలు ఎంత దగ్గరగా అయిపోయిందో. అసలు చూడండి చపాతీ అయితే ఎంత బాగుందో, పొరల్లాగా ఎలా వస్తుందో చూడండి ఒకసారి. చక్కగా తింటుంటే వేడివేడిగా అసలు హైలైట్ అండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింప్లీ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్